చాలా మందికి కడుపు నిండా అన్నం తిన్నా, కడుపు నిండా ఫుల్గా భోజనం చేసినా సరే కొంచెం స్టమక్లో ఒక ప్లేస్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే లంచ్ చేసిన, డిన్నర్ చేసిన తర్వాత మనకి స్వీట్ తినాలనిపిస్తుంది. ఈ క్రేవింగ్ చాలా మందికి ఉంటుంది. అంతెందుకు, నాకు కూడా చాలా ఇష్టం. లంచ్ చేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటాను ఏం దొరుకుతుందా తినడానికి అని చెప్పేసి. ఇలా స్వీట్ లవర్స్ కోసం, ముఖ్యంగా డెజర్ట్ లవర్స్ కోసం ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసాను. మనకు వచ్చిన మెయిల్ కూడా డెజర్టే అడుగుతున్నారు. అదేంటో చెప్పే ముందు షో స్టార్ట్ చేయాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మెయిల్ మనకి నిహిత రాశారు. నిహిత పేరు బాగుంది కదండి. హై స్వప్న గారు. హలో నిహిత గారు, మీ పేరు చాలా బాగుందండి. ఐఎమ్ నిహిత. నేను హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నాను. నేను రీసెంట్ గా అండమాన్ నికోబార్ వెళ్ళాను. అయితే అక్కడ ఒక కేఫ్ లో మేము ఆల్మండ్ పుడింగ్ విత్ క్యారమిల్ సాస్ వితౌట్ ఎగ్ డెజర్ట్ ట్రై చేసాం. అది మా హస్బెండ్ కి బాగా నచ్చింది. పుడింగ్ లో లైట్ గా కోవా యాడ్ చేశారో ఏమో అనిపించింది మాకు. హైదరాబాద్ లో ట్రై చేద్దామంటే ఎక్కడా దొరకడం లేదు. సో ప్లీజ్ నేను మా హస్బెండ్ కి చేసి పెడదాం అనుకుంటున్నా. ఐ హోప్ మీరు చేసి చూపిస్తారని. తప్పకుండా నిహిత, తప్పకుండా చేసి చూపిస్తాం. అండ్ ఫస్ట్ టైం మీరు మాకు మెయిల్ రాశారు. మీరు అడిగిన డెజర్ట్ని నేను చేసి చూపిస్తాను. కాకపోతే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే టూర్కి వెళ్ళినప్పుడు, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మనం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం. ఫుడ్ని ట్రై చేస్తాం, డెజర్ట్ ట్రై చేస్తాం, బయటకు వెళ్ళినప్పుడు స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉంటాం కదా. సో అప్పుడు ఏం చేయండి అంటే, ఒక చిన్న పిక్ తీసుకోండి. పిక్ తీసుకొని అది రిఫరెన్స్గా నాకు పంపిస్తే నేను మీకు అది యాజ్ ఇట్ ఈస్గా చేసి చూపించడానికి ట్రై చేస్తాను. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. అండ్ మీరు అక్కడ తిన్న టేస్ట్ మన షో నుండి రావాలి అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ పిక్ ఉంటే చేసి చూపించడానికి నాకు, మా టీంకి ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టైం ప్లీజ్ చిన్న క్లిక్ చేసి సెండ్ చేస్తే కనుక మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు అడిగిన వంట చేసి చూపిస్తే, మీరు ఇంట్లో ట్రై చేస్తారు చూడండి, అదే మాకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో మీరు అడిగినట్టుగానే నేను చేసి చూపిస్తాను. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే ఇంకా మీరే చేసుకోవాలి. బట్ నాకు తెలిసింది నేను చేసి చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 100 గ్రామ్స్ బాదం వేసుకొని, బాదం అలాగే చైనా గ్రాస్ వేసుకొని మనం చక్కగా ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు బౌల్లో వేసేసుకోండి. గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో ఒక 30 ml మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాము. ఒకవేళ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో పాల మిగడ ఉంటుంది కదా, దాన్ని కొంచెం గిల్ల కొట్టేసి వేసేసినా పర్లేదు. అలాగే ఒక 30 గ్రామ్స్ షుగర్ వేసుకోండి. మైల్డ్ స్వీట్ ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ క్యారమిల్ సాస్ కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ స్వీట్ వేసుకోకూడదు. ఇప్పుడు మనం ఆల్మండ్ కస్టర్డ్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాదాం పేస్ట్ ఫైన్గా చేసేసాం కదా, ఇందులో వేసేది. ఇందులోనే నేను చైనా గ్రాస్ వేసాను. సెటిల్ అవ్వడానికి మనం చైనా గ్రాస్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకా కొంచెం వాటర్ వేస్తాను, పేస్ట్ వేస్ట్ చేయకుండా. ఇందులో మనం చైనా గ్రాస్ వేసాం కదా, సెట్ అవ్వడానికి అనమాట. అలా మనకి గట్టిగా పుడింగ్ సెట్ అవ్వడానికి వేస్తామన్నమాట. మనకు అది మామూలుగా దొరుకుతుంది బయట, ఒకసారి తెచ్చి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. సో ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకుంది. అలాగే కార్న్ఫ్లవర్, ఒక 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసాను. ఇది మొత్తం చల్లగా ఉంది కాబట్టి కార్న్ఫ్లవర్ని డైరెక్ట్గా వేసాం. అదే మరుగుతున్న పాలల్లో అయితే కార్న్ఫ్లవర్ ఇలా డైరెక్ట్గా వేసేస్తే కనుక ఉండలు కట్టేస్తుంది. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విస్క్ తీసుకుందాం. మరిగే పాలల్లో ఎప్పుడు కార్న్ఫ్లవర్ని డైరెక్ట్గా వేయకూడదు. నీళ్ళన్నా లేదా పాలన్నా కలిపి వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. ఫస్ట్ చూడడానికి మనకి ఇలా పల్చగానే ఉంటుంది. ఒకసారి పాలు వేడైన తర్వాత కొంచెం వేడి అవుతూ ఉంటే ఆటోమేటిక్గా థిక్ అయిపోతుంది. అస్సలు వదిలిపెట్టి ఎటు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండి కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అది మటుకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం
పచ్చిపాలు అనుకోండి, ఫస్ట్ వేడేటప్పుడే అన్ని మిక్స్ చేసి వేసుకున్నా ఓకే. మనం ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు కాబట్టి అన్ని ఇందులోనే మిక్స్ చేస్తాను అనమాట. ఇలా కలుపుతుంటేనే థిక్ అయిపోయింది. మనం ఇప్పుడు చేసిన ప్రాసెస్లో కొంచెం మనకి టైం ఉంటుంది థిక్ అవ్వడానికి, కలపడానికి. కాకపోతే మనం ఇప్పుడు పాలు బాగా మరిగించి డైరెక్ట్గా కార్న్ఫ్లవర్ కలిపి వేసాం అనుకోండి, అప్పుడు అసలు టైం ఉండదు, ఇంకా కలుపుతూనే ఉండాలి, తొందరగా గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఈ ప్రాసెసే కొంచెం మనకి ఈజీ. ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా సెట్ అవుతుంది. ఇందులో మనం చైనా గ్రాస్ కూడా వేసాం కాబట్టి గట్టిగా అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని అందులో వేసేస్తున్నాను. ఇంకా కొంచెం ఉంది కదా, ఇంకొక బౌల్లో వేసుకుందాం. ఇది తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత క్యారమిల్ సాస్ తయారు చేసుకుందాం. క్యారమిల్ సాస్ చేసుకోవడానికి పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్ వేడిగా ఉంది. ఇప్పుడు ఇందులో షుగర్ వేద్దాం. పల్చగా వేసుకోవాలి. ఇలా ఫస్ట్ సైడ్స్ కొంచెం షుగర్ కరిగిన తర్వాత అప్పుడు కలపాలి. క్యారమిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువగా కలపకూడదు, కలిపితే క్రిస్టల్ అయిపోతుంది. అంతేకాకుండా క్యారమిల్ అయ్యింది అని మనకి ఎలా తెలియాలి అంటే మొత్తం ట్రాన్స్పరెంట్ గా అయిపోవాలి, ఎక్కడ మనకి షుగర్ క్రిస్టల్స్ కనిపించకూడదు. అలా అని మళ్ళీ కలర్ చేంజ్ అయినా కూడా మనకి ఆ బర్నింగ్ స్మెల్ వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా వేడిగా ఉంటుంది. కొంచెం కూడా చేయి మీద పడకుండా జాగ్రత్తగా చేయాలి, చేయి మీద పడితే బొబ్బలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం. అప్పుడు షుగర్ అంతా కరిగిపోతుంది. చూడండి, మంచి తేనె కలర్ లో వచ్చింది చూసారా. చూడండి, ఇప్పుడు మొత్తం క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా అయిపోయింది చూసారా. క్యారమిల్ రెడీ అయింది. ఇప్పుడు మనం ఇందులో బటర్ వేసుకోవాలి. బటర్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మళ్ళీ ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటాం. ఇప్పుడు ఇది క్యారమిల్ సాస్ అయింది. దీన్నే టాఫీ సాస్ అని కూడా అంటారు. దీన్ని మనం వెనిలా ఐస్ క్రీమ్ మీద వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారాలి. ఒకవేళ కన్సిస్టెన్సీ మనకు కొంచెం థిక్గా అనిపిస్తే కనుక మనం ఇందులో మళ్ళీ కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్న పుడింగ్ తెచ్చేసుకుందాం. పుడింగ్ చిల్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ కొంచెం ఇలా హ్యాండ్తో లూజ్ చేసి పైనుండి క్యారమిల్ సాస్ వేసేసుకుంటాం. ఇలాగైనా తీసుకోవచ్చు, లేదా ఇంకొక దాంట్లో ట్రేలో అలాగే పెట్టేసి పైనుండి క్యారమిల్ సాస్ వేసి ఎంత కావాలో మనకి నచ్చినంత పోర్షన్ తీసుకొని బౌల్లోకి తీసుకొని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు పైనుండి మళ్ళీ బాదాంని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దాంతో జస్ట్ గార్నిష్. ఆల్మండ్ పుడింగ్ విత్ క్యారమిల్ సాస్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చిల్గా తింటే కనుక అదిరిపోతుంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీగా పెట్టుకొని మెయిల్ చేస్తాను.
ఆల్మండ్ పుడింగ్ విత్ క్యారమిల్ సాస్ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్ లో 100 గ్రాముల ఆల్మండ్స్, చైనా గ్రాస్ వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పాలు పోసుకొని ఫ్రెష్ క్రీమ్, షుగర్, బాదం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని వెనిలా ఎసెన్స్, కార్న్ ఫ్లవర్ కూడా వేసి బాగా కలిపి చిన్న మంటలో 5 నిమిషాలు ఉడికించుకుంటే థిక్ గా తయారవుతుంది. తర్వాత ఒక గ్లాస్ బౌల్ లోకి ఈ మిశ్రమాన్ని షిఫ్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ బాగా వేడి చేసుకొని అందులో షుగర్ వేసి కాస్త కరిగిన తర్వాత బటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యారమిల్ సాస్ రెడీ అవుతుంది. తయారు చేసి పెట్టుకున్న ఆల్మండ్ పుడింగ్ ని చల్లగా అయిన తర్వాత క్యారమిల్ సాస్ పైనుండి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆల్మండ్ పుడింగ్ విత్ క్యారమిల్ సాస్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం వంకాయ ఇగురు చేస్తున్నామండి. రెగ్యులర్ గా చేసినట్టు కాదు. హరిత గారు మనకి మెయిల్ రాశారు. హలో, మీకోసం మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హాయ్ హరిత గారు, మేము కూడా అందరం చాలా బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మీరు మా అందరి కోసం వంకాయ పకోడీ ఇగురు చేసి చూపించరా ప్లీజ్. దిస్ ఈస్ అ గ్రేవీ కర్రీ దట్ ఈస్ మేడ్ విత్ బ్రింజాల్స్, టమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్, సమ్ స్పైసెస్ అండ్ ప్రీమేడ్ ఆనియన్ మసాలా పకోడీ. వంకాయతో పకోడీ కాదండి, ఈ వంకాయ టమాటా కర్రీలో ఆనియన్ మసాలా పకోడీ వేస్తారు. నేను ఒకసారి తెలుగు రెస్టారెంట్ బుఫేలో తిన్నాను, అది చాలా బాగుంది. మీరైతే తెలుగు రుచులతో చక్కగా చేస్తారని ఈ మెయిల్ పంపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మనకి హరిత మెయిల్ రాశారు. తప్పకుండా అండి, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అడిగితే చేయాలని చాలా అనిపిస్తుంది. మీరు అడిగినట్టుగానే వంకాయ పకోడీ ఇగురు మనం తయారు చేద్దాం. సూపర్గా ఉంటుంది, చాలా మందికి తెలీదు అండ్ మంచి హెల్ప్ అవుతుంది కూడా. సో ఫస్ట్ మనం సింపుల్ మసాలా ఒకటి చేసుకోబోతున్నాం. డైరెక్ట్ గానే ఎందులోనూ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఎండుమిరపకాయలు, ధనియాలు, సోంపు, జీలకర్ర, ఎండు కొబ్బరి, కొద్దిగా ఉప్పు. దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్ గా మిక్సీ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇది పట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. పౌడర్ చేసేసుకున్నాం కదా, మసాలాని కాసేపు పక్కన పెట్టేసి ఇక్కడేమో పొయ్యి మీద ఆల్రెడీ బాండీలో నూనె పోసి పెట్టుకున్నాను. నూనె వేడయ్యే లోపల ఇక్కడ మనం తాలింపు చేసుకుందాం. కొంచెం నూనె వేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను వంకాయల్ని ఇలా చిప్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. ఫ్రై చేయబోతున్నాం. మళ్ళీ మనం పకోడీకి బంగాళదుంప, ఉల్లిపాయలు, ఇంకా పల్లీలు పెట్టుకున్నాను. ఫస్ట్ వంకాయల్ని ఫ్రై చేసిన తర్వాత పకోడీ చేసుకుందాం. ఈలోపు తాలింపు పెట్టేసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టాను. నూనెలో ఫస్ట్ ఆవాలు వేసుకోండి తాలింపుకి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఇందులోనే కాస్త ఉప్పు వేసుకుందాం మనం. ఇక్కడ నూనె వేడెక్కింది. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఈ నూనెలో వేసేసుకుందాం. ఇక్కడేమో ఉల్లిపాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి చూడండి. నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు, ఎందుకంటే ఎలాగో ఇక్కడ డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కాస్త పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కారం. పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాం కాబట్టి కారం కొంచెం సరిపోతుంది. అలాగే ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకుంటాం. అన్నీ దగ్గరగా మగ్గనివ్వాలి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి మనం ఈ ప్యాన్ ని చిన్న మంట మీదకి షిఫ్ట్ చేద్దాం. మెల్లిగా టమాటాలు మగ్గే లోపల అప్పుడు వంకాయలు మంచి ఫ్రై అవుతాయి. వంకాయల్ని పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తాం. వంకాయలు చూడండి ఇలా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు
టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ వంకాయల్ని నూనె రాకుండా మెల్లిగా తీసి ఇందులో వేసేయాలి. మళ్ళీ నూనె మంచిగా వేడెక్కాలి. ఈ లోపల మనం పకోడీకి కావాల్సింది కలిపేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప తొక్కతోనే కట్ చేశాను. అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులో కాస్త కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి, సగం ఇక్కడ మిగిలిన సగం ఏమో వంకాయల దాంట్లో వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, శనగపిండి, అలాగే బియ్యం పిండి. ఫస్ట్ ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. అలాగే కొన్ని పల్లీలు కూడా ఇందులో వేసేద్దాం, బాగుంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పకోడా పిండిని నూనెలో మరీ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా ఇలా మీడియంగా లూజ్ చేస్తూ వేసుకోవాలి. పెద్ద బాండి పెట్టుకున్నాను కాబట్టి ఒకటే వాయిలో వచ్చేస్తుంది. మనం పిండి కలుపుకున్న బాండి ఉంది కదా, అందులోనే కొంచెం వాటర్ వేసి మొత్తం పిండినంతా ఈ వాటర్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఇందులోనే మసాలా పొడి వేసేసుకోండి. మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసి వంకాయలు ఉన్నాయి కదా, ఈ మిశ్రమంలో వేసేయాలి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న మంటలో ఇక్కడ మెల్లి కుక్ అవుతుంది. ఈ లోపల పకోడీ కూడా ఫ్రై అయిపోతుంది. చక్కగా పకోడీ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, క్రిస్పీగా కూడా అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. టిష్యూ పేపర్లో తీసుకుంటే కనుక ఆయిల్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఇలాగే డైరెక్ట్గా కూడా తినేయచ్చు. కొంచెం తిని కొంచెం కుక్కలో కలుపుతున్నాం. హరిత గారు అడిగారు కాబట్టి తన రిక్వెస్ట్ ప్రకారం మనం ఇలా చేస్తున్నాము. మామూలుగా ఇప్పుడు మనం చేసిన వంకాయ పకోడీ ఇగురు, వంకాయని కూడా ఈ పకోడీలో వేసి చేస్తామన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి, వంకాయ చక్కగా ఉడికిపోయింది. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వంకాయని మంచి కుక్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ ఇంకా పకోడీ ఉంది కదా, పకోడీని ఇందులో వేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు మరి ఎక్కువ ఉడికిచ్చేస్తే పకోడీ మళ్ళీ సాఫ్ట్గా అయిపోతుంది, అలా బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర ఇప్పుడు మళ్ళీ కొంచెం లాస్ట్లో వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఇప్పుడు కొంచెం ఏదైనా మనకి వాటర్ ఉన్నా సరే పకోడీ లాగేస్తుంది. మధ్య మధ్యలో క్రిస్పీగా వంకాయ సాఫ్ట్గా తగులుతూ అసలు చూస్తుంటే మీకే అర్థమైపోతుంది ఎలా ఉండబోతుందో టేస్ట్. వేడి వేడి అన్నంలో తిన్నా లేదా చపాతీతో పుల్కాతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ కలిపితే మళ్ళీ వంకాయ ముక్కలు విరిగిపోతాయి. ఎప్పుడు రెగ్యులర్ వంకాయ కాకుండా ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది.
వంకాయ పకోడీ ఇగురు తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ఇంతకు ముందు మనం చేసి పెట్టుకున్న ఆల్మండ్ పుడింగ్ విత్ క్యారమిల్ సాస్ తెచ్చేసుకున్నాం. వంకాయ పకోడీ ఇగురు తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, సోంపు, జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, టమాటా ముక్కలు వేసి కాస్త మగ్గిన తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసి తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కొంచెం నీళ్లు కలిపి వంకాయ ముక్కలతో పాటు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు ఒక బౌల్లో బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, బియ్యం పిండి, కొన్ని నీళ్లు కూడా వేసుకొని పల్లీలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత వంకాయ మిశ్రమంలో వేసి ఒకసారి కలిపి బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పకోడీ ఇగురు రెడీ అవుతుంది. వంకాయ పకోడీ ఇగురుతోని కడుపు నిండా భోంచేసిన తర్వాత ఇలా మనం పుడింగ్ తయారు చేసుకున్నాం కదా, ఆల్మండ్ పుడింగ్ విత్ క్యారమిల్ సాస్, ఒక బౌల్ తింటే గనక ఫిల్ అయిపోతుందని అదిరిపోతుంది. తలుచుకుంటేనే ఆ ఫీల్ సూపర్ గా ఉంది కదా, ఇంకా తింటే ఎంత బాగుంటుంది. రెసిపీస్ ఇప్పుడు తెలిసిపోయాయి కాబట్టి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అంటే మీరు మాకు మెయిల్ చేయాలి. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందాం మీకోసం. టేక్ కేర్, బై.